సనాతన ప్రార్థనా మంత్రం వ్యాఖ్యానం వింటారు. అందించిన వారు శ్రీ సిహెచ్.వి. రజనీకుమార్. సద్గురు పరబ్రహ్మణే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. భారతీయ సనాతన తత్వంలో వేదాంతం అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటిది. ఈ వేదాంత తత్వమంతా మనకు ఉపనిషత్తులలో కనబడుతుంది. ఈ ఉపనిషత్తులలో ఉన్నటువంటి మంత్రాలు మనకు నిజమైన మార్గనిర్దేశనాన్ని చూపుతాయి. అయితే మనం ఈ మంత్రాల యొక్క అర్థాన్ని తెలుసుకొని వాటిని మన జీవితంలో అన్వయించుకున్నప్పుడు మనం చక్కని ఫలితాలను పొందగలుగుతాము. మనకు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి ప్రార్థనా పద్ధతులు ఉన్నాయి. అదే మన హిందూ మతంలో తీసుకున్నట్లయితే వివిధ దేవతలకు సంబంధించి వివిధ ప్రార్థనా మంత్రాలు ఉన్నాయి. విష్ణువు, శివుడు, అమ్మవారు కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి ప్రార్థనా మంత్రాలను మనకు చెబుతారు. అయితే మన ప్రాచీన మహర్షులు ఈ ప్రార్థనా మంత్రానికి సంబంధించి అందించినటువంటి మంత్రం అత్యంత విశిష్టమైనటువంటిది. మన సనాతన సాంప్రదాయం అంటేనే శాశ్వతమైన ఆత్మతత్వానికి సంబంధించినటువంటిది. మరి ఈ ఆత్మతత్వమే సనాతనమని, బ్రహ్మమని, పరమాత్మయని, పరబ్రహ్మమని పిలువబడుతూ ఉంది. ఈ సనాతనమైన ఆత్మతత్వమే అన్ని సాంప్రదాయాలకు మూలమైనటువంటిది. అందుచేత మన మహర్షులు అత్యద్భుతమైనటువంటి ఒక మంత్రాన్ని మనకు ఈ ఉపనిషత్తులలో తెలియజేయడం జరిగింది. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. మరి ఈ మంత్రం యొక్క అర్థాన్ని పరిశీలించినట్లయితే మనల్ని అశాశ్వతమైన అసత్యం నుండి శాశ్వతమైన సత్యం వైపుకు నడపమని ఈ మంత్రం ప్రార్థిస్తూ ఉంది. అదేవిధంగా అజ్ఞాన అంధకారం నుండి జ్ఞాన ప్రకాశం వైపుకు నడపమని ఈ మంత్రం తెలియజేస్తూ ఉంది. అలాగే భయంతో కూడినటువంటి మృత్యువు నుండి అమృతస్థానమైనటువంటి ఆనంద స్వరూపానికి మనల్ని నడపమని ఈ మంత్రం ప్రార్థిస్తూ ఉంది. మరి ఈ మంత్రాన్ని వినగానే మన మనసుకు ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. ఈ మంత్రం ఏ ఒక్క సాంప్రదాయానికో చెందినటువంటిది కాదు. ఇది పరబ్రహ్మతత్వాన్ని ఉద్దేశించినటువంటిది. ఒకవేళ మనం వివిధ రకాలైనటువంటి దేవతామూర్తులను ఆరాధించేవారమైనప్పటికీ ఆయా మూర్తులనే మనం సత్యమని నమ్ముతాం. వైష్ణవులు విష్ణువుని సత్యంగా నమ్ముతారు, శైవులు శివుణ్ణి సత్యంగా నమ్ముతారు. కాబట్టి మనమందరం ఆ సత్యం వైపుకు పయనించాలి అనేటువంటి దాన్ని అన్ని సాంప్రదాయాల వారు ఒప్పుకుంటారు. అందుకే ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని వేదం తెలియజేస్తుంది. ఉన్న సత్యం ఒక్కటే. ఆ సత్యాన్ని అనేక పేర్లతో మనం పిలుస్తూ ఉన్నాం, అనేక రూపాలలో మనం ఆరాధిస్తూ ఉన్నాం అనేటువంటిది భారతీయ వేదాంతం చెబుతుంది. ఈ యొక్క విశిష్టత వల్లనే ఈ యొక్క మంత్రానికి అంత ప్రాముఖ్యత సంతరించుకున్నది. చిత్రమైన విషయం ఏమంటే మన ఆధ్యాత్మికతలో ఆస్తిక సాంప్రదాయాలతో పాటు చార్వాకము, నాస్తికము అనేటువంటి సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ వారు కూడా ఈ మంత్రాన్ని అంగీకరించక తప్పదు. ఎందుచేతనంటే సత్యం వైపు నడవాలి అనేటువంటిది ఈ మంత్రం యొక్క సారాంశం. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క మంత్రాన్ని నిత్యం జపించుకోవాలి అనేటువంటిది భారతీయ మహర్షులు మనకిచ్చినటువంటి సందేశం. సర్వే జనా సుఖినో భవంతు. మీరింతవరకు సనాతన ప్రార్థనా మంత్రం వ్యాఖ్యానం విన్నారు. అందించిన వారు శ్రీ సిహెచ్.వి. రజనీకుమార్. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో ఫసల్ బీమా వివరాలు వింటారు. ఈ పూట రైతులకు సూచనలు కార్యక్రమంలో
ప్రధానమంత్రి